హాయ్ అండి. మునగాకు కొబ్బరి ఫ్రై. మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కంటి చూపు మెరుగుపడుతుంది, రక్తహీనత అనేది తగ్గుతుంది, కాల్షియం కంటెంట్ అనేది పెరుగుతుంది. వారానికి 2 సార్లైనా ఈ మునగాకు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ మునగాకుని తీసుకొని ఈ విధంగా ఏమీ లేకుండా లేతాకుని తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా నీటితో కడిగి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ పట్టి దానిలో ఒక అర చెక్క ఉల్లిపాయ వేసి 3 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి, కొద్దిగా పసుపు వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి దానిలోనికి కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మునగాకు త్వరగా ఫ్రై అయిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మునగాకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడాను చనిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మునగాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ను ఈ మునగాకులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు సిమ్లోనే అలాగా ఉడికితే కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్లండి. అంతేనండి, మునగాకు కొబ్బరి ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. వీలైతే వారానికి 2 సార్లు ఇలాగా కొబ్బరి మునగాకు ఫ్రై చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కి